హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలు. మన జీవితంలో చాలా రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, మంచి ఫలితాలను పొందడానికి మరియు జాతకరీత్యా దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృశ్చిక రాశి వారు ఈ వీడియోలో చెప్పిన జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేలులో పోసిన తర్వాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి. వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారంలో శివారాధన చేయండి. మీకు వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి. దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి. రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గబీస యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు దారంతో ధరించండి. 2 చిన్న మట్టి గిన్నెలను తీసుకొని తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంటిలో శుభ్రమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తుంది. మీ ఇంట్లో పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి క్రింద పడకూడదు. మీ ఇంట్లో వేడి చేస్తున్న పాత్ర నుండి పాలు పొంగి క్రింద పడటం మీకు దురదృష్టాన్ని తెస్తుంది. గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి. ముఖ్యంగా ఫకీర్లు, సాధువులు, బైరాగులు వంటి సంచారకులకు, పవిత్ర వ్యక్తులకు, మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి. ఎవరి నుండి ఉచితంగా ఏమీ తీసుకోకండి. ఎవరి నుండి ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి. ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తీసుకొస్తుంది. అప్పుడప్పుడు కొంత తేనె, కుంకుమ, ఎరుపు రంగు గులాబీలు మరియు ఎరుపు రంగు పప్పును ఒక నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీ అత్తమామల కుటుంబంతో ఎల్లప్పుడూ మంచి సంబంధాన్ని కొనసాగించండి. మీకు అన్ని లాభాలు చేకూరుతాయి. ఎల్లప్పుడూ మీతో ఎరుపు రంగు వస్త్రాన్ని కలిగి ఉండండి. మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయావకాశాలు పెంచుకోవడానికి మీరు ఎరుపు రంగు రుమాలు ఎల్లప్పుడూ మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోండి. మీరు మంగళవారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా తినవచ్చు. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. రావి చెట్టుకు ఎప్పుడు ఎటువంటి హాని చేయకండి. ఈ పరిహారాల నుంచి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.